హాయ్ అండి అందరికీ. ఈరోజు మనమైతే వెజిటేబుల్ పకోడీ చేసుకుందాము. వెజిటేబుల్కి కావాల్సినవి చూడండి. పూలగోబీ అంటే హిందీలో పూలగోబీ అంటారు, తెలుగులో అయితే కాలీఫ్లవర్ అంటారు. కొంచెం హిందీ వాడతా ఏమనుకోవద్దు, అలవాటు అయిపోయింది ఇక్కడ మాకు హిందీలో మాట్లాడటము. తర్వాత కొంచెం క్యాబేజీ వేసుకున్నాను. కాలీఫ్లవర్, క్యాబేజీ అన్నీ మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు వాడుకోవచ్చు అన్నమాట. 2 పచ్చిమిరపకాయలు కోసి వేసుకున్నాను. ఉల్లిపాయ, క్యారెట్, సిమ్లా మిర్చి, ఎన్ని కూరగాయలైనా వాడుకోవచ్చు. ఆకుకూర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆకుకూర వేసుకోలేదు. క్యారెట్, దొండకాయలు, బీన్స్ అంటే లేవులే అంతవరకు వేసుకున్నాను అనమాట. బంగాళదుంపలు వేసుకున్నాను, ఒక బంగాళదుంప, కరివేపాకు, ఉప్పు, సోడా ఉప్పు, కొంచెము కారము, కొంచెం గరం మసాలా వేసుకున్నాను, వామ్ వేసుకున్నాము. పిల్లలకి కొంచెం అజీర్తి కాకుండా ఉంటుంది అనమాట వామ్ వేసుకుంటే. 2 కప్పులు శనగపిండి నేనైతే అందాజుగా వేసుకున్నా, మీరు కొలతతో వేసుకోవచ్చు. 2 కప్పులకు 1 కప్పు బియ్యం పిండి, ఏమంటే కొంచెం కరకరలాడుతుంటాయని. కొత్తిమీర అన్నీ వేసుకొని అట్లా కలుపుకోవాలంటే మరి లూజ్ కాకుండా మరి గట్టిగా కాకుండా కలుపుకోవాలన్నమాట. చూడండి, పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. మా పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు, ఎందుకంటే అన్ని కూరగాయలు కలిసినాయి కాబట్టి బాగుంది. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇది వేసుకోవాలన్నమాట. ఫుల్ ఫ్లేమ్ అయినా పర్లేదు, సన్న మంట మీద పెట్టకుండా ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఉడికిపోతాను. నేను ఫస్ట్ ఉడకవేమో అనుకున్నాను, కానీ బాగానే ఉడికిపోయినాయి. ముక్క బాగా క్రిస్పీగా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఇలా ట్రై చేసుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మేమైతే మా సైడ్ ఉగ్గాని అంటాము. ఉగ్గాని బజ్జీ చేసుకున్నాం. బజ్జీ బదులు ఇట్లా చేసినాం అనమాట, బొరుగుల తాలింపు. మీరేమంటారో కామెంట్ చేయండి. బొరుగుల తాలింపుని మేము ఉగ్గాని అంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.